సాయినాథాయ నమః. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సాయి ప్రచోదయాత్. ఓం. అందరికీ నమస్కారం. పరంధాముడే పర్తి సాయి అనే సంచికలో మనము రమణ మహర్షి వారి చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. రమణ మహర్షి వారి చరిత్రలో ఒక సంఘటన గురించి మనము తెలుసుకుందాం. 1900 సంవత్సరంలో ఒక ముసలావిడ రమణుల వారు ఉన్న కొండ మీద ఆకుకూరలను ఏరుకునేది. వాటిని వంట చేసి, స్వామి మీకోసం ఎక్కువ కూర తెచ్చాను తినండి అని రమణుల వారికి పెట్టేది. అనేక సార్లు స్వామి ఆమె ఉన్న చోటికే వెళ్ళి కూరలు తరిగి వంట పనులలో సహాయం చేసేవారు. స్వామి అంటే మాత్రం ఆమెకు అమిత వాత్సల్యం. ఆమె తదనంతరం ఆ ఆశ్రమంలోనే ఆమె ఒక గోవుగా అవతరించిందని శిష్యుల నమ్మకం. ఆ గోవుకి మహర్షుల వారు లక్ష్మి అని పేరు పెట్టి చాలా ప్రేమతో చూసేవారు. ఒక కుమార్తెగా ఆశ్రమంలో ఆ గోవు తన ఇష్టానుసారం అన్ని చోట్లకు వెళ్ళేది. రమణుల వారు లక్ష్మికి స్వంత చేతులతో పళ్ళు పెడుతూ ఉండేవారు. ఆ ఆదరణకు ప్రతిగా ఆమె తన కరకు నాలికతో మహర్షి శరీరాన్ని నాకి ఎర్రగా కందిపోయేటట్లు చేసిన స్వామి ఓర్పు వహించేవారు. పర్వదినాలలో అలంకరణ చేయగా మొదటగా తన అలంకరణ చూపుటకు మహర్షి దగ్గరకు వెళ్ళేది గోమాత లక్ష్మి. కొన్నిసార్లు మహర్షి వద్ద కూర్చొని బహుశా పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చి కన్నీరు కార్చేది. కూరలు తరిగే అమ్మ ఉన్నారు కదా, ఆమె లక్ష్మిగా గోమాతగా జన్మించింది మరుసటి జన్మలో. మహర్షి జయంతి కాలంలో కానీ వారి జన్మ నక్షత్రంలో మాత్రమే బిడ్డలను కనేది గోమాత లక్ష్మి. 1948 జూన్ 18వ తేదీన దేహ విముక్తి పొందింది. ఆ రోజు ఉదయం స్వామి గోశాలకు వెళ్ళి లక్ష్మికి దగ్గరగా కూర్చొని తలను ఒడిలోకి తీసుకొని, అమ్మా లక్ష్మి, నాయనా అంటూ దేహాన్ని నిమురుతూ బాధపడ్డారు. ఆశ్రమంలో ఉన్న సంతతి అంతా ఆ లక్ష్మి సంతానమే. ఇప్పుడు మీరు తిరువణ్ణామలై వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళితే అక్కడ ఉన్న గోమాతలంతా గో సంపద అంతా కూడా ఈ లక్ష్మి గోమాత యొక్క సంతతి అని తెలుసుకోండి. వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి. గోలక్ష్మి సమాధి కూడా ఆశ్రమంలోనే ఉన్నది. ప్రతి శుక్రవారము పూజ జరుపుతారు. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం తిరువణ్ణామలైలో, అరుణాచలం. ఒకసారి శిష్యులు రమణుల వారిని, స్వామి మానవ దేహాలను ధరించిన వారు మరుజన్మలో జంతు దేహాలను ధరిస్తారా అని అడిగగా, ఎందుకు కాదు, మన లక్ష్మి ఉన్నది కదా అన్నారు. అంటే కర్మలను బట్టి జన్మ పరంపరలు తప్పవు. మనిషిగా పుడితే మరలా మనిషిగా పుడతామని లేదు. మన కర్మ ఫలాలు ఎలా ఉంటే వాటి ప్రకారము జన్మలు తీసుకోవలసి ఉంటుంది అన్న విషయము ఇక్కడ ఒక ముసలామె స్వామివారికి ఆకుకూరలు వడ్డిస్తూ తరించింది. మరుసటి జన్మలో ఆమె గోమాతగా జన్మించింది. మరలా స్వామివారి దగ్గరే సేవలు చేసుకుంటూ ఉండింది. ఆమె సంతతే ఇప్పటికీ, గోమాత సంతతే ఇప్పటికీ మనము తిరువణ్ణామలైలోని రమణ మహర్షుల ఆశ్రమంలో చూడవచ్చు. ప్రాపంచికంగా మనకు మంచి ఫలితం రావడానికి మంచి కర్మ చేసి ఉండాలి. అంటే ఏ దైవయజ్ఞమో, పితృయజ్ఞమో, గోయజ్ఞమో, జీవయజ్ఞమో ఇలాంటివి ఏమన్నా చేసి ఉంటే అవి ఉన్నతమైన జన్మలను ఇస్తుంది అని స్వామి చెప్పారు. నేను ఏ దానాలు ఇచ్చి ఉండొచ్చునో అందువల్ల ఈ జన్మలో రాముడు నాకు దొరకడం జరిగింది అన్నాడు త్యాగరాజస్వామి. అయితే రాముడు అనే తత్వం అందరికీ సులభంగా దొరికినట్లు కనబడినా ఆ రూపనామం యొక్క మాధుర్యం కొందరికి మాత్రమే అనుభవానికి వస్తుంది. ఒక రామదాసుకో, ఒక తులసీదాసుకో, ఒక త్యాగరాజుకో వారు రాముడిని ఒక మూర్తిగానో, ఒక ఛాయాచిత్రంగానో, ఒక విగ్రహంగానో భావించకుండా సజీవంగా పరబ్రహ్మ స్వరూపం గల సాకారమూర్తిగా భావించారు. ఇదే విషయాన్ని మనకు అన్వయించుకుంటే బాబా యొక్క దర్శనము, స్పర్శనము
సంభాషణ ఎంత సాన్నిహిత్య భాగ్యము ఈ జన్మలో పొందగలిగినందుకు నేను ఎంత పుణ్యం చేసి ఉంటాను అని ఆలోచించుకుంటే మనకే సమాధానం లభిస్తుంది. ఇది స్వామి భక్తులందరికీ కలిగే అనుభవమే. దీనిని బట్టి నేను భవిష్యత్తులో ఏ విధంగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను అనేదే ముఖ్యము. ఏ నాటి నోము ఫలమో, ఏ దాన ఫలమో, జన్మల విశేషమో, జన్మాంతర విశేషమో భగవానికి సమకాలీనకులుగా పుట్టడము అన్నాడు ఒక భక్తుడు. పర్యావరణ మనుగడకు కీలకం వైవిధ్యమైన జీవాలు. ఒక ప్రాణి పూర్తిగా ప్రకృతి నుండి అంతరిస్తే ఆహార చక్రం చిన్నాభిన్నమై వినాశనానికి దారితీస్తుంది. మన పూర్వీకులు ఇది ఏనాడో గుర్తించారు. భారతీయ సంస్కృతికి పునాది వేసింది ఈ జీవ వైవిధ్యమే. హిందూ మతంలోని విశిష్టత గుర్తించితే దేవతలందరూ భిన్నమైన జంతువులుగా తమ వాహనాలుగా మలుచుకొని వాటికి గుర్తింపు, గౌరవ స్థానాన్ని కల్పించారు. తద్వారా జీవ వైవిధ్య సంరక్షణ అనే ప్రయోజనాన్ని చాటి చెప్పారు. వాటిలో కొన్ని క్రూర జంతువులు, వివిధ పశుపక్ష్యాదులు ఉన్నాయి. ఇలా భిన్నంగా ఎంచుకోవడం వెనుక జీవ వైవిధ్యం స్పష్టంగా కనిపించడమే కాక సృష్టిలోని ప్రాణులన్నీ సమానమే అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. గణపతికి ఎలుక, శివునికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, బ్రహ్మకు హంస, పార్వతీదేవికి సింహం, లక్ష్మీదేవికి పద్మం, సరస్వతీదేవికి కమలం, కుమారస్వామికి నెమలి, ఇంద్రుడికి ఐరావతం. తూర్పు అధిపతి దిక్పాలకును శాసించేది ఇంద్రుడే. మిగతా 7 దిక్కులకు అధిపతులైన అగ్నికి మేక, యముడికి దున్నపోతు, నైరుతికి నరుడు, వరుణుడికి మొసలి, వాయువుకి లేడి, కుబేరుడికి గుర్రం, ఈశానుడికి ఎద్దు వాహనాలుగా ఉంటాయి. ఈ వాహనాలకు అధిపతులుగా ఉంటారు నవగ్రహాలైన సూర్యుడుకు 7 గుర్రాలు, చంద్రుడుకు లేడి, కుజుడికి మేక, బుధుడికి సింహం, గురువుకి ఏనుగు, శనికి కాకి, రాహువుకు పులి, కేతువుకు సర్పం. ఈ విధంగా హిందూ మతము జీవ వైవిధ్యాన్ని గుర్తించింది. భారతీయ సంస్కృతి పట్ల గౌరవంతో మ్యాక్స్ ముల్లర్ తాను భారత భూమిలోనే జన్మించాలని కోరుకున్నాడు. చూడండి, పాశ్చాత్య దేశస్తులు హిందూ ధర్మం యొక్క వైవిధ్యాన్ని, సంస్కృతిని గుర్తించి తాము ఇక్కడే జన్మించాలని కోరుకున్నాడట. మానవుడు పశుత్వం నుండి వచ్చాడు, మానవత్వంతో జీవిస్తున్నాను అనుకుంటాడు. కానీ ఇది దివ్యత్వంతో అంత్యం కావాలి. హిందువుల ఆచారాలలో నదులను, చెట్లను, గుట్టలను, పశువులను పూజించడాన్ని హేళన చేస్తుంటారు కొందరు. అన్ని రూపములు, అన్ని నామములు భగవంతునివే. ఇదే విష్ణు సహస్రనామంలో మనము తెలుసుకున్న విశేషము. రామాయణంలో గుహుడు గంగా నదిని దాటించే సమయంలో నది మధ్యకు రాగానే గంగా నదీమ తల్లిని సీతమ్మ ఈ విధంగా ప్రార్థించింది. అమ్మా, మేము వనవాసం పూర్తి చేసుకొని క్షేమంగా అయోధ్యకు చేరితే బ్రాహ్మణులకు 1000 కొలది గోవులను, వస్త్రాలను, రుచికర భోజనాల పదార్థాలను దానము ఇయ్యగలదానను అని మొక్కుకున్నది. ఆ సాక్షాత్తు మహాలక్ష్మి అయిన సీతమ్మ రాముడుగా అవతరించిన శ్రీమన్నారాయణుని క్షేమం కోరి గంగా నదికి మొక్కుకోవడం అంటే ఏమిటి అని మనము సందేహించరాదు. ఆ చైతన్య శక్తి మనుషులు, పశుపక్షాదులే కాక నదులు, సాగరాలు, చెట్లు, చేమలు, కొండకోనలు మొదలుగు చేతన అచేతనాలు అన్నింటిలోనూ అంతర్లీనమై ఉంటుంది. అట్లే రామాయణంలో సాగరుడు శరీరధారి అయి రాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అష్టవసువుల శాపనాలతో భూమి మీద పుట్టవలసి వచ్చినప్పుడు గంగానదీమ తల్లిని మాకు నీ కడుపున పుట్టే భాగ్యం కల్పించమని వారు వేడుకోగా గంగానది మనోహర శ్రీమూర్తిగా మానుషదేహం ధరించి సంతన మహారాజును వరించి అష్టవసువులకు జన్మనిచ్చి భీష్మాచార్యుని అందించి విష్ణు సహస్రనామాలకు సుప్రతిష్ఠ చేసింది. అనగా పుణ్యనదులు, దివ్య వృక్షాలను కూడా పరమాత్మ స్వరూపంగా భావించి చేతన అచేతనాలన్నింటిలోనూ ఉన్న పరమాత్మనకు నమస్కరించాలి. అట్లే రామాయణంలో ముగ్గురు ఒక తెప్ప మీద గంగానదిని దాటిన తర్వాత అక్కడే ఉన్న ఒక మర్రి వృక్షానికి కూడా మా వనవాసం పూర్తి అగునట్లు మమ్ములను అనుగ్రహించు అని సీతమ్మ ప్రదక్షిణాలు చేసింది. నమస్తేస్తు మహావృక్ష కృత్వా పర్యగచ్చద్వన స్మృతి. దైవాన్ని చూడాలి అనుకునేవారు చూస్తూనే ఉన్నారు కదా.
భగవంతుడు సహస్ర రూపంలో సహస్ర పాదములతో కనిపిస్తూనే ఉన్నాడు. సహస్ర శీర్షాహ పురుష సహస్రాక్ష సహస్రపాత అంటారు స్వామి. భగవంతుడు కొండ, లోయ, పుట్ట, గుట్ట, చెట్టు, చేమ, మనుజ, పక్షి, పశు, క్రిమికీటకాలు సర్వ ప్రాణుల యందును అంతర్యామి ఉన్నాడని తెలుసుకొనాలి. వారధి కట్టు సమయంలో వానరులు గండశిలను కొండలను కూడా రామ 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 రామనామం చేసుకున్నట్టుచే అవలీలగా మోసుకొని రాగలిగినారు. నామస్మరణ మహిమ వలన కొండలు వారికి బెండులు వలె అయినవి అని 1963 డిసెంబర్లో శ్రీశైలంలో స్వామి సస్య సాయిబాబా వారు తమ దివ్య ఉపన్యాసంలో ఉదహరించారు. కనుక భగవంతుని వెతకడం అనేది మూర్ఖత్వమే. మానవులకు భార్యాబిడ్డలపై, ధనముపై, పేరు ప్రతిష్టలపై వ్యామోహం ఉన్నదే కానీ భగవంతుని కోసం పరితపించడం లేదు. సూర్యుడే వచ్చి ఎదురుగా నిలిచిన చూడలేని గుడ్డివారు సర్వత్రా ఉన్న దైవాన్ని ఎలా చూస్తారు? ఇది గుడ్డివారు సూర్యుడు లేదని వాదించడం వంటిదే. అందుకు దైవానుగ్రహం కోసం జ్ఞాననేత్రం కావాలి. అది ఎట్లు లభించును అంటే ఆయన ఇవ్వవలసిందే. ఇది అనన్య భక్తి కలిగిన వారికి మాత్రమే ఇస్తాడు అంటూ సత్యసాయి బాబా వారు ఒక కథ చెప్పారు. ఒక గుడ్డివానికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకును చూసే ప్రాప్తం లేదు. భార్య ఏదో పని మీద బయటకు వెళ్తూ, ఏమండి అబ్బాయి నిద్రలేచి ఏడుస్తే ఈ పాలు అందించండి అంది. పాలంటే ఏంటి అన్నాడు గుడ్డివాడు. పాలంటే తెల్లగా ఉంటాయి. తెలుపంటే ఏమిటి? తెలుపంటే కొంగ మాదిరి ఉంటుంది. కొంగ అంటే ఏమిటి? కొంగ అంటే ఇట్లా ఉంటుందని ఆమె కొంగ ఆకారంతో తన చేయి చూపించింది. ఆ చేతిని తడిమి, అయ్యో ఇంత పెద్దదాన్ని పిల్లవాని నోట్లో పోస్తే ఏమవుతాడు అన్నాడు. కనుక పాలంటే తెలియని వారికి ఎన్ని వర్ణనలు చేసినా అర్థమవుతుందా? భగవంతుడు అంటే ఏమిటో ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులకు అర్థం కాదు. కనుక దైవత్వాన్ని చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి. ఆయన రూపరహితుడు, ఏ రూపమైనా పొందవచ్చు అన్నారు స్వామి. చూడగలిగిన వారికి భక్తితో పట్టుబడతాడు. వినగలిగిన వారితో మాట్లాడతాడు. మనసులో ఉంటాడు, మాటల్లో ఉంటాడు. ఉండే రీతి నీతి మన ఆధ్యాత్మిక భావనపై ఆధారపడి ఉంటుంది. హరిమయం విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయంబు పనిలేదు. హరిమయం గాని ద్రవ్యంబు పరమాణువు లేదు. విష్ణువు, కృష్ణుడు, నారసింహుడు, రాముడు వేరువేరు కావచ్చు, పదార్థము ఒక్కటే. భగవంతుని ప్రేమించాలి. ప్రేమించడం గొప్పదనం కాదు, ప్రేమే నీవు కావాలి. అందుకే నేను ప్రతిసారి మిమ్మలను ప్రేమాత్మ స్వరూపులారా అంటాను. పుట్టినప్పుడు ఏడ్చినారు, చచ్చినప్పుడు ఏడ్చినారు, మధ్య మధ్య విషయాలకు ఏడ్చినారు. ధర్మజ్ఞాని ఉద్ధరింప ఏడ్చినారా? ఎందుకోసం ఏడ్చినారు? ఏడ్పు కోసం ఏడ్చినారా అంటారు స్వామి. నామస్మరణ మహిమ గురించి కృతయుగంలో జ్ఞానము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపర యుగంలో అర్చనము, కలియుగంలో నామస్మరణ ఆధ్యాత్మిక పరమముగా దిశను నిర్దేశింపును అని సత్యసాయిబాబా వారు తమ ప్రసంగంలో చెప్పిన మంచి మాటలు, బంగారు వాణి. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.